నాకు నలుగురు షాకులు అంటే కుర్రలు కావాలి. నాకు ఈ రౌండ్ ఆడటానికి ముగ్గురు మాదాపూర్ అమ్మాయిలు ఒక మదీనాగూడ అమ్మాయి రావాలి. మా టీం లీడ్ చేసేది మా శ్యామ్ కుమార్. మా టీం ని లీడ్ చేసేది మా మదీనాగూడ రెబెకా. సో సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేయాలంటే మన గెటప్లు మారిపోవాలి, సెటప్ మారిపోవాలి. సో వానిష్. సెకండ్ రౌండ్ చాలా సింపుల్ అని అనుకుంటారేమో, చాలా కష్టం. ఏంటంటే నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, విష్ణుప్రియ నిన్ను క్వశ్చన్స్ అడిగిద్ది. మీరు కనుక రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ టీం వాళ్ళు ఒకసారి ములుగుతారు, రాంగ్ ఆన్సర్ చెప్తే మన టీం వాళ్ళు ములుగుతారు. Got it? Okay, so let's start this round. Let's exchange places. Okay, so lead లో ఉన్నాం కాబట్టి నువ్వే స్టార్ట్ చేయి. అది ఆ మాత్రం భయం ఉంటే చాలు. సో యువర్ ఫస్ట్ క్వశ్చన్, మెషిన్స్ మూవ్. ఈము పక్షి ఏ దేశానికి జాతీయ పక్షి? పంజాబ్. ఓ వెరీ గుడ్. సో ఈము పక్షి ఏ దేశానికి చెందిన పక్షి అంటే పంజాబ్ అని. పంజాబ్నే దేశంగా మార్చిన మా విష్ణుప్రియ చెల్లి. నా చెల్లేం కాదు. రాంగ్ ఆన్సర్ అయితే నీ చెల్లి కదా. రాంగ్ చెప్పినా రైట్ చెప్పినా ఇప్పుడు మా తమ్ముళ్ళే ఏళ్ళు. బిస్కెట్ కాదు ఇది, ఒరిజినల్. సేమ్ పంచ్ కాదు, అది కింగ్ అంటే. ఓకే, ఈ రౌండ్ తెలిసిపోయింది ఎవరు టాపర్స్ అనేది. పంజాబ్ దేశం కరెక్ట్ రాంగ్ చూద్దాం. పేలిందే పిల్ల నా గుండెల్లో, టైం బాంబ్ పేలిందే పిల్ల. సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో, సైక్లోన్ వచ్చిందే పిల్ల. కుక్క బిస్కెట్ లో కూడా కక్కుర్తి పడే తిండిపోతు ముఖం దాని ఆన్సర్ చెప్పడానికి రాదా? నువ్వు చెప్పవే, నీకు వస్తే నువ్వు చెప్పు. శ్మశానంలో కుండలు ఏరుకునేదానా? ఆన్సర్ సరిగా చెప్పే. చూడు, నీ వల్ల అమ్మాయి కాటుకుపోయింది. ఎవరు రెస్పాన్సిబిలిటీ? కిందకు వచ్చింది మేకప్ పోతే ఎవరు చూస్తారు మళ్ళీ? నేనున్నాలే, నేను చూసుకుంటాను, కంగారు పడదు. బొగ్గుతో ఐబ్రోస్ గీసుకునే బొగ్గు ముఖం దాని ఆన్సర్ చెప్పనీకి వస్తలే. ఎప్పుడు ఫేస్బుక్ లో కాదు, నోట్బుక్ ఒకసారి. సో పంజాబ్ నే దేశంగా మార్చారు. యాక్చువల్లీ ఈము పక్షి ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియాస్ నేషనల్ బర్డ్. ఓకే, మై ఫస్ట్ క్వశ్చన్, మషీన్స్ మూవ్. ప్రస్తుతం మన దేశానికి ప్రెసిడెంట్ యారు? ప్రధాన మోడీ. ప్రధాన మోడీ ఏంట్రా? ఆయన ఎవరు? నరేంద్ర మోడీ. మన ప్రధానమంత్రి ఎవరు? ప్రధాన మోడీ. అవును, నరేంద్ర మోడీ ప్రెసిడెంట్ అన్నావు, మరి ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. ఇంకేంటి ముంచండి దేప్య మోహల్ని. బడ్డీ కొట్టు ముందు సిగరెట్ ఏరుకో మొక్కబడా. ఆన్సర్ కరెక్ట్ చెప్పు. ఓ నువ్వు చెప్పు ఆన్సర్. ప్రెసిడెంట్ ఎవరు? మళ్ళీ వీళ్ళందరూ సుడిగాలి సుధీర్ తమ్ముళ్ళు, వీళ్ళందరూ దేశాన్ని ఉద్ధరించేస్తారు. The right answer is రామ్నాథ్ కోవింద్ గారు. ఇప్పుడు అర్థమైందా? రాష్ట్రపతి ఎవరు? నువ్వే. ఒరే రాష్ట్రపతి ఎవర్రా? సరే ప్రెసిడెంట్ ఎవరు? రామా. ఇప్పుడే చెప్పేది కదరా. రామ్నాథ్ పటేల్. వామో నవల కాదురా. ఓకే, యువర్ నెక్స్ట్ క్వశ్చన్, మెషిన్స్ మూవ్. దేవిశ్రీ ప్రసాద్ గారి ఫస్ట్ మూవీ ఏంటి? ఆర్య. ఓకే స్టాప్. ఓ పాట పాడు ఆర్య చిత్రం నుంచి. రామ చిలకమ్మ. వాహా. ఆర్య సినిమాలో హీరో ఎవరు? అల్లు అర్జున్. దేవిశ్రీ ప్రసాద్ గారి ఫస్ట్ సినిమా ఏంటంటే ఆర్య అన్నారు. సో ఇది రైట్ రాంగ్ చూద్దాం. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ, ముక్కు మీద తిప్పి కోపాల, ముగ కళ్ళ తెన్నె దీపాల.
క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందమ్మా. దేవిశ్రీ ప్రసాద్ గారి ఫస్ట్ మూవీ పేరు దేవి. ఇప్పుడు వీళ్ళని అడుగుతాం. అరే దేవిశ్రీ సినిమాలు ప్రసాద్ ఎక్కువ చూడనాక. మషీన్స్ మూవ్. ఒక సిగరెట్ వల్ల ఎన్ని రకాల క్యాన్సర్స్ వస్తాయి? 5 ఏమేంటవి? ఏమో తెలియదు. నోటి క్యాన్సర్, లంగ్స్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్. నోట్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, 2 డిఫరెంట్ క్యాన్సర్స్. మీకు ఇంగ్లీష్ రాదేమో అని చెప్పి. మన రాష్ట్రపతి ఎవర్రా? పార్థీ పటేల్. ఈ గాలిగాడి తమ్ముడు గాలిగాడు ఆన్సర్ 5 క్యాన్సర్లు అన్నారు. ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. ఎవరెస్ట్ హైట్ చాలదే పసిఫిక్లో చెల్లదే కళ్ళలో గుండెలో సంతోషమే. పిచ్చుక ఊళ్ళో పిచ్చి బీచ్ మీద ఎత్తుకునే పిచ్చిన కొడుక అది కూడా చెప్పవారా? ఏమంటున్నావు? వాడికి అత్తరు సాయిబు పాటైనా వద్దులే పాపం, ఫీల్ అవుతాడు. మీకేసుకోండి. ఓవర్ యాక్షన్ చేయకు. జరగట్టు. ఆడి చేతి వాటర్ ఉంది, ఊరికి తోయించుకుంటా. The right answer is 16. ఇలా పెప్ అవుతుందిరా ఇలాగా. నాకు ఎందుకో నచ్చట్లేదు. ఏం చేద్దాం అంటే చిన్న సెటప్ చేద్దాం. బాయ్స్ గర్ల్స్ నీళ్ళలో ముంచడం కామన్ అయిపోయింది. నీ ఆన్సర్ చెప్పే విధానం చూస్తుంటే నిన్ను కూడా ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయించాలని చెప్పి ఊరుకోరా చేద్దాం. బాయ్స్ గర్ల్స్ అందరు ఇక్కడికి వచ్చేస్తారా. నెక్స్ట్ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. మీరు గనక రైట్ ఆన్సర్ చెప్పారనుకో, మా నలుగురు ఒక్కొక్కరి తల మీద బెలూన్లు కొడితే వాటర్ అలా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. ఓకే, సో బాయ్స్ అండ్ గర్ల్స్ పొజిషన్స్ చేంజ్. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు రైట్ ఆన్సర్ చెప్తే మామూలు కూర్చుంటారు, రాంగ్ ఆన్సర్ చెప్తే మీరు నలుగురు కూర్చుంటారు. అర్థమైంది కదా? అండ్ మీకు క్వశ్చన్ అడిగిన తర్వాత 10 seconds టైం ఉంటుంది. ఈ 10 seconds లోపు మీరు ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్? యూర్ రెడీ? రెడీ? ఓకే, హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. దేని మొహం నవ్వినా ఒకటే ఏడ్చినా ఒకటే ఎలా ఉంటుంది? దేని మొహం నవ్వినా ఏడ్చినా ఒకేలా ఉంటుంది. దాని మొహం చూడదు, అది వచ్చేస్తుంది మళ్ళీ ఆన్సర్. సో దేని మొహం చూస్తే నవ్విన ఏడ్చినా ఒకేలా ఉంటదంటే అర్థం అని చెప్పారు. It's a wrong answer. Right answer is గుడ్లగోప. నీ పక్కనే ఉంది. సో కమ్ లేడీస్, ప్లీజ్ టేక్ ఎ పొజిషన్. టీమ్ లీడర్ మీరు ముందు ఉండాలి. అయ్యో ఏంట్రా చూస్తారు, వెళ్ళండి రే. తమ్ముడు ఆన్సర్ చెప్పడు కాబట్టి మనకు కూడా ఈ ఆపర్చునిటీ ఉంది. బొగ్గు పులుసు వాయువు బ్రదర్, నీకు అడగబోయే నేను క్వశ్చన్ ఏంటంటే, ఆవు ఏ దేశానికి జాతీయ జంతువు? ఆంధ్రప్రదేశ్. ఎవరినే అడగను, ఓ మౌనమా నిన్నెలా దాటను. అంత మీ గాలిగా ట్రైనింగ్ ఏనా? అరే గాలిగా ఆంధ్రప్రదేశాన్ని దేశాన్ని అన్న దానికి దీనికి తేడా లేదా? మరి ఇందాక పంజాబ్ దేశం ఉన్నప్పుడు ఏం పీకావే? టింటింటింటే టాపర్లు అంటే టాపర్లు. ఏ దేశానికి టాపర్లు? ఏ ఊరికి రా మీరు టాపర్లు? టాపర్లు అంతా మనం కదా, వాళ్ళు అదే తిట్టుకుంది. అరే ప్లీజ్ రా, ఇప్పటికి కూడా నేను సేవ్ చేయగలను. నువ్వు కరెక్ట్గా ఇప్పుడన్నా చెప్తే నీకో నేను ఏదైనా చేసి మారుస్తాను ఏదో. కొరియా.
పర్ఫార్మెన్స్ చేస్తారు. రండి విమెన్స్. ఇక్కడ కొన్ని బలూన్స్ ఉన్నాయి. ఓకే, బ్లూ అండ్ గ్రీన్ బలూన్స్ ఉన్నాయి. గ్రీన్ మీద ఓకే, సో బ్లూ మంది. సో ఇక్కడ మ్యూజిక్ స్టార్ట్ అయినప్పుడు మన కలర్ బెలూన్ తీసుకొని ఆ మధ్యలో అలా పెట్టి వదిలేసి బంతో పగలగొట్టాలి. అలాగే చేత్తో పగలగొట్టినా, కాలుతో పగలగొట్టినా, ఇంక చేతిలో పగిలిపోయినా, పెడతప్పుడు ఇలా పట్టుకొని కూర్చున్నా సరే అది ఫౌల్. అలాగా బెలూన్స్ అన్ని ఫస్ట్ ఎవరు ఫినిష్ చేస్తారో ఆ తర్వాత ఫౌల్స్ అని ఉంటే అన్ని కౌంట్ చేసిన తర్వాత విన్నర్స్ డిసైడ్ అవుతారు. ఓకే 3 2 1 మ్యూజిక్ సాంబా. అరే అదిరిందే పిల్లోడా అమ్ము చూసి చెత్తే పుల్లే చెదిరే సిట్టి గాని చెక్కి తడి చూస్తే తాగా అదిరిందే మస్కారా మస్త్ కిట్టా మనసారా మస్కా కొట్టే నీలో మస్కి అదిరిందే ఓహో ముట్టింటే ముట్టే పక్క
మీరు గర్ల్స్ మీరు నిజంగా టాపర్స్ అని ప్రూవ్ చేశారు. అదిరిపెట్టేటారు, మామూలు కాదు. ఓకే, మీకు ఒక టంగ్ టెస్ట్ ఇస్తాను, అలాగే 1 minute టైం ఇస్తాను. మీకు ఇచ్చిన 1 minute టైంలో మీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్తారో అన్ని 10,000 గెలుచుకోవచ్చు. ఆ 10,000 రూపాయలు నేనేమను మిగతా ముగ్గురు దగ్గర నుంచి లాగేసుకోవాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే మీరు టంగ్ టెస్టర్ చెప్పేటప్పుడు తడబడినా, స్లోగా చెప్పినా, రాంగ్ చెప్పినా, వెనక్కి వెళ్ళినా, వెకిలి వేషాలు వేసినా రంగు పడిపోద్ది. అదనమాట. ఏ రంగు? రంగు పడిపోద్ది అనగానే ఏ రంగు అని అమాయకంగా అడిగింది. దా శ్రీవాణి, దా శ్రీవాణి. శ్రీవాణి నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే బ్లాక్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లాక్ బెడ్ బెడ్రూమ్. బ్లూ బ్లూ బెడ్రూమ్. నడిచేస్తుంది స్పీడ్ బ్రేకర్లో వెళ్ళి. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. అంతే. ఓకే శ్రీవాణి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. 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 బ్లడ్ బెడ్రూమ్. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. బ్లడ్ బెడ్రూమ్. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్యాడ్ ఇది అన్యాయం. ఏంటి అన్యాయం? బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. బెడ్రూమ్. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ 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 బెడ్రూమ్. ఇది నోట్లకి వెళ్తే టెలి చెప్తారు. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన. కసిగా నిన్ను ఖండించేసి పోగా, కాల రాచి నేడు నిజగ ముగించేసి పోగా. వచ్చింది రా, హోరు గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా, ఆడామగా కలిసి వచ్చరా. నోట్లో రంగు కొడుతూ టంగ్ ట్విస్టర్ చెప్పమంటే ఎలా? ఈ మైక్ నే సీను అనుకుంటున్నాను. బుద్ధిలేదా? ఎలా చెప్తా టంగ్ ట్విస్టర్? శ్రీవాణి, నీకు ఇచ్చిన 1 minute టైంలో ఎన్నిసార్లు కరెక్ట్గా చెప్పావు అంటే 6 times కరెక్ట్గా చెప్పావు. అంటే 60,000. ముగ్గురు దగ్గర నుంచి ఎంత తీసుకుంటా నీ ఇష్టం, తీసుకోమా. బాసు గారి దగ్గర 20, అభినయ్ దగ్గర 20, మైథిలి దగ్గర 20. వెళ్ళి తీసుకో, వెళ్ళు లాక్కో. ఇది చాలా సింపుల్ రౌండ్ అనుకుంటున్నారు. నేను ఎవరి ముఖమే చూసైతే స్టార్టింగ్ లో శ్రీవాణిని పిలిచాను, ఇప్పుడు అమ్మా అభినయ దా. నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. సింపుల్ అంతే. కమ్ ఆన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. 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 మా కుక్క కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. మా కుప్ప కంకర కుక్క.
లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు. సో మొత్తాన్ని నీకు ఇచ్చిన 1 minute టైంలో నువ్వు ఎన్నిసార్లు కరెక్ట్గా చెప్పావంటే టంగ్ ట్విస్టర్ ని 9 times కరెక్ట్గా చెప్పావు. సూపర్. అంటే 90,000 ముగ్గురు దగ్గర నుంచి ఎంత తీసుకున్నా ఇక్కడ చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకోవచ్చు. 30. లాగేసుకోమ్మా, వాళ్ళు ఎవరు లాక్కొని రా తీసుకురా. అభినయ్ వచ్చింది, ఆడింది, శ్రీవాణి ఆడింది. వీళ్ళిద్దరిని చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగిందో తగ్గిందో తెలుసుకుందో. మైథిలి దా. నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే రూరల్, రూలర్, రూల్స్, రూరల్. రూరల్, రూలర్, రూల్స్, రూరల్. రూరల్, రూలర్, రూల్స్, రూరల్. ఆ రా కాస్త ఏమైనా అయింది అనుకో, మా మిషన్ ఊరుకోదు, తర్వాత నీ ఇష్టం. సరే మైథిలి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రూరల్, రూలర్, రూల్స్, రూలర్. రూరల్, రూలర్, రూల్స్, రూరల్. రూరల్, రూలర్, రూల్స్, రూరల్. రూరల్, రూలర్, రూలర్, రూల్స్, రూరల్. రూరల్, రూలర్, రూల్స్, రూరల్. రూల్ రూరల్, రూలర్, రూల్స్, రూరల్. రూరల్, రూలర్, రూల్స్, రూరల్. రూరల్, రూలర్, రూలర్. రూరల్, రూలర్, రూల్స్, రూరల్. రూరల్, రూలర్, రూల్స్, రూరల్. రూరల్, రూలర్, రూరల్, రూలర్, రూల్స్, రూరల్. టైం జరిగుంటే మళ్ళోసారి నీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ ని ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే 7 times. సూపర్. 70,000. సో ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నా చెప్పు. శ్రీవాణి అక్క 20, అభినయ 30 and 20. అండ్ ముగ్గురు అయిపోయారు, లాస్ట్ కి ఒకరు మిగిలారు. పిలవసరం లేదు, వాసిపోయి వచ్చేస్తారు. రైట్ వాసుబాయ్, నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే కప్పులో పాలు చెప్పులో కాలు. అబ్బా ఈజీ. కప్పులో పాలు చెప్పులో కాలు. అంతే. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కప్పులో పాలు చెప్పులో కాలు, 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 కప్పులో కాలు చెప్పులో కాలు, కప్పులో పాలు చెప్పులో కాలు, కప్పులో చెప్పు పాలు, కప్పులో పాలు చెప్పులో కాలు, 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 కప్పులో పాలు చెప్పులో కాలు. ఇప్పుడు వరకు మా సినిమా చూపిస్తా మామలో ఈ రౌండ్ లో ఎవరు ఎన్నిసార్లు కరెక్ట్ గా చెప్పలేదు? 24 times. ఎవరి దగ్గర ఎంత తీసుకున్నా చెప్పండి సరే. 80. లాగేసుకోండి. ఇప్పుడు మన రంగు పడితే రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో సార్ చూద్దామండి.
ఓకే, ఇదో బజర్ రౌండ్ అనమాట. ఈ బజర్ రౌండ్ లో మొత్తం 6 క్వశ్చన్స్ అడుగుతాను. 6 క్వశ్చన్స్ కూడా ఫోటోకి సంబంధించినవి అడుగుతాను అనమాట. నేను అక్కడ ఫోటో చూపించి క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళు ఈ పక్కకు వచ్చి కూర్చొని ఆన్సర్ చెప్తారు. ఒకవేళ నేను అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ చెప్తే మీరు ఏం చేస్తారంటే ఆపోజిట్ లో ఎవరో ఒకరు ముఖం మీద వాటర్ కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాగేసుకోవచ్చు. లేదు బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పారనుకోండి, ముగ్గురు కలిసి మీ ముఖం మీద వాటర్ కొడతారు. కానీ ఫస్ట్ ఎవరైతే ముఖం మీద వాటర్ కొట్టారో వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాగేసుకోవచ్చు. జోర్సే మార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరో ఎవరు? ఫోటో ప్లీజ్. శ్రీవాణి నొక్కిందమ్మా. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చెప్తుంది చిరంజీవి. చూద్దాం ఇప్పుడు రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఫోటో రివీల్ ప్లీజ్. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమంతిరో, తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, అవ్వ నాకే కావాలి. శ్రీవాణి రైట్ ఆన్సర్. జోర్సే మార్. $10,000 తీసుకోమ్మ అక్కడ. ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్, ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఆ ఫోటోలో స్టిల్ ఏ పాటలో ఉంది? అగైన్ శ్రీవాణి. ఇప్పుడు ఆన్సర్ అంటే చెప్తుంది. ఆన్సర్ ఏంటమ్మా? అందం ఇందోలం అదరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబానం. పాడేసింది పాట మన శ్రీవాణి. ఇది రైట్ ఓ రాంగో చూద్దాం ఒకసారి. ఆన్సర్ రివీల్ ప్లీజ్. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం, సంధ్యా రాగాలెన్నో పెదవుల తాగిన వేళ, ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ. కంగ్రాచులేషన్స్ రైట్ ఆన్సర్. జోర్సే మార్. మైథిలి ఎలా ఉంది? ఒక్కసారి రా ప్లీజ్, ఒక్కసారి శ్రీను ప్లీజ్ శ్రీను. థర్డ్ క్వశ్చన్ ఇప్పుడు జోర్సే మార్లో. ఇప్పుడు ఫోటో చూపిస్తాను. ఆ ఫోటో ఏంటంటే మెమరీ బేస్డ్ క్వశ్చన్ అనమాట ఫోటో. సో బాగా అబ్జర్వ్ చేయండి. ఫోటో ప్లీజ్. ఇప్పుడు మీరు చూసిన ఈ ఫోటోలో మొత్తం ఎన్ని మౌజులు ఉన్నాయి ఆ ఫోటోలో? సూపర్ శ్రీవాణి. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చెప్తుంది. 13. ఆన్సర్ చెప్పింది 13 మౌజెస్ అని చెప్పింది. ఆన్సర్ రివీల్ ప్లీజ్. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఈ వేగానికి కళ్ళెం పడింది. ఈ పరుగును ఆపే సమయం వచ్చింది. అది వాటర్ తో ఆపే సమయం. జోర్సే మార్. నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా పిల్ల నువ్వా. ముగ్గురు కలిసి వాటర్ కొట్టారు. కానీ ఫస్ట్ కొట్టింది ఎవరంటే మైథిలి కొట్టింది. కానీ మొహం మీద కొట్టలేదు. బట్ మొహం మీద కొట్టింది ఎవరంటే అభినయ. సూపర్, కంగ్రాట్స్. మన జోర్సే మార్ రౌండ్ లో ఫోర్త్ క్వశ్చన్, ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. ఫస్ట్ బజర్ నొక్కింది యాజ్ యూజువల్ శ్రీవాణి. అంటే తెలిస్తే నేనే నొక్కి చెప్తుంది. తెలియదు కాబట్టి నేను నొక్కలేదు, నాకేం సంబంధం లేదు అమ్మాయి అంటుంది. మీరు ఆన్సర్ చెప్తే నేను భరిస్తాను, తర్వాత వాళ్ళు భరిస్తారు, వాళ్ళు తరిస్తారు.
క్లూ ఏదని ఇవ్వచ్చు కదా. క్లూ అమ్మాయి ఒక హీరోయిన్. చెప్పు. చెప్పండి. వాళ్ళు చెప్పి వాళ్ళు కొట్టించుకుంటారా? చెప్పండి అంటే చెప్పేస్తారు. చెప్పమ్మా. నాకు తెలిసిన ఆన్సర్ చెప్తా. వీళ్ళు ఎవరైనా చెప్పట్లా. ఇలియానా ఆన్సర్ చెప్పింది. నీ ఇష్టం, ఏదో ఒకటి ఫైనల్ చేసుకో. రెడీ? ఇప్పుడు చూద్దాం అది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. నువ్వు చెప్పింది రాంగ్ ఆన్సర్. ముగ్గురు రెడీగా ఉన్నారు కదమ్మా? జోర్సమ్మా. ముగ్గురు బాగా కొట్టారు, మొహమ్మద్ కొట్టారు. కానీ ఫస్ట్ కొట్టింది మాత్రం వాసుబాయ్ కాదు, మైథిలే. అండ్ ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో 5th క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఫోటోలో రానా నితిన్ తో పాటు ఉన్న హీరో ఎవరు? బజర్ నొక్కింది వాసుబాయ్ కాబట్టి ఈ పక్కకు రావాలి. ఆన్సర్ చెప్పు. నాని. ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. ఎడో వాసు గారు రెడీ? జోర్సే మార్. $10,000 తీసుకోండి అక్కడి నుంచి. ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీకు చూపించిన ఆ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? ఇప్పుడు డైలాగ్ ఏంటి చెప్తారు, ఆన్సర్ ఏంటో మనందరికి తెలియజేస్తారనమాట. సినిమా క్లూ ఇవ్వండి. ఠాగూరా లేకపోతే స్టాలిన్? ఆ సినిమాలో హీరో చిరంజీవి గారు. 10 9 లంచం 7 6 5 4 3 2 1 జోర్సే మార్. సూపర్. చూసారా? మీకు తెలియకుండా మీలో నుంచి ఎంతమంది సైకోలు బయటకు వస్తున్నారు, ఎంత సాడిజం బయటకు వస్తుంది చూసారా? సాడిజం కాదండి, చిన్నపిల్లల సరదాగా ఎంజాయ్ చేస్తారు. అబ్బో భలే కవర్ చేశారు శ్రీమారి గారు. ముగ్గురు కలిసి కొట్టేశారు అనమాట. ముగ్గురులో మరి ఫస్ట్ వాటర్ కొట్టింది ఎవరంటే మైథిలే. 10,000 తీసుకోం అక్కడి నుంచి. వాటర్ కొట్టేశారు. ఇప్పుడు డైలాగ్ ఏంటి చూద్దాం. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం. చెప్పేం కాదు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. ఎలా చెప్పేది? నాకు అలాగే చెప్పింది. నాకు తెలుగు భాషలో నచ్చని. శ్రీవాణి చెప్తా. చెప్పు ఒకసారి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. సూపర్ వాణి, సూపర్. ఇప్పుడు అభినయ్ చెప్తుంది. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. నేను సినిమాకి వెళ్దాం అన్నాను, నువ్వు రావట్లేదు, ఎందుకు రావట్లేదు అన్నట్టు చెప్పి బాగా చెప్పి. సూపర్. ఆన్సర్ ఒకసారి చూద్దాం, ఇదా లేకపోతే ఇంకేమన్నా? రెడీ? ఆన్సర్ రివీల్ ప్లీజ్. సార్ నన్ను చంపొద్దు, నన్ను క్షమించండి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. సూపర్. సో సక్సెస్ఫుల్ గా సరదాగా
సెకండ్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ సెకండ్ రౌండ్ కంప్లీట్ సరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం ఒకసారి. అసలు సందీప్ కృష్ణ గారికి ఏంటంటే ఫస్ట్ హీరో అవ్వాలని థాట్ ఎప్పుడు వచ్చింది? ఆయన చిన్నప్పుడు 6 ఏళ్ల వయసు అప్పుడు క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఏం చేస్తున్నావు కిషన్? క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నా. నువ్వు క్రికెట్ ఎందుకు ఆడాలనుకున్నావు? చిన్నప్పటి నుంచి నా కల్మావయ్య. ఎప్పటికైనా సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ ఇంత అవ్వాలని నా కోరిక. నా 6 ఏళ్ళు ఉన్నప్పుడు మహేంద్ర సింగ్ ధోనిలు, విరాట్ కోహ్లీ కూడా 5 ఏళ్ళ 6 ఏళ్ళ 10 ఏళ్ళ ఉంటుంటారు. అలాగే చెప్తారు. కామెడీకి లాజిక్లు ఉండవు. అదే మీ కామెడీకి లాజిక్లు ఉండాలని చెప్పు. కిషన్ నేను చెప్పేది విను. నువ్వు హీరో అవ్వాలి. నాకు హీరో అవ్వాలని ఇంట్రెస్ట్ లేదు మావయ్య. నేను హీరో అవుతామని ఇండస్ట్రీకి వచ్చాను. తర్వాత అందరు కలిసి కెమెరామెన్ చేశారు. మా అమ్మ నాన్న నన్ను కన్నది క్రికెటర్ అవ్వాలని కాదు. మీ అమ్మ నాన్న నా కోసం కన్నారు. నిన్ను కని నా చేతులు పెట్టారు నేను హీరో చేయమని. నాకు హీరోకి ఇంట్రెస్ట్ లేదు మామయ్య. నేను చేస్తానయ్యా హీరో. నీకు మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవ్వాలని లేదు. అలాగనుకో. ఆ రోజుల్లో లేరంటారు, మళ్ళీ చచ్చి ఊరుకుంటాం. ఆ రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇద్దరు ఉన్నారు. నువ్వు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అవ్వాలదా? నాకు లేదు మామయ్య ఇంట్రెస్ట్. నేను చేస్తానయ్యా. నువ్వు అవ్వ మామయ్య హీరో. ఇంకొక చిన్న డౌట్, సందీప్ కృష్ణ ఎందుకు మహేష్ బాబులో మాట్లాడుతున్నాడు? అవును, ఎందుకు మాట్లాడతాడు? ఎందుకు మాట్లాడతాడు? నిన్ను అడగారు. ఇంకో విషయం మామయ్య, నేను 40 సంవత్సరాల ఇండస్ట్రీకి వచ్చి మామూలు హీరో వచ్చాను, కెమెరామెన్ చేశారు. ఇంకొక చిన్న డౌట్ నాకు 6 ఏళ్ళప్పుడు మా మామయ్య ఇండస్ట్రీకి వచ్చి 40 సంవత్సరాలు అయిందా? అంటే ఆయనకి 60. అంటే నాకు 30 వచ్చినప్పుడు ఆయనకంటే ఇప్పుడు 80-85. ఓకే, అలా చిన్నప్పుడు మైండ్ సెట్ మారి సందీప్ కృష్ణ గారి హీరో అయిపోయారు. ఆయన సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. హీరోయిన్ రామ్మా. అటుపకాలను మామయ్య. నేను ఎప్పుడు వచ్చాను ఇండస్ట్రీకి? ఎప్పుడు వచ్చాను నేను? ఆ కచ్చిప్ తీసాను మా చూసినాడు. ఇందాక ప్రొడక్షన్ టీ తెమ్మనండి నిన్ను. మామయ్య రెడీయా? రెడీ. కట్ 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 కట్. కాదు, డైరెక్టర్ లేడా మీ సినిమాకి? డైరెక్టర్ నేనే, కెమెరామెన్ నేను, అన్ని మొత్తం నేనే. చూసేది కూడా మీరే. సందీప్ ఓకేనా? బీ కేర్ఫుల్. యు లిసన్ టు మీ. సందీప్ బీ కేర్ఫుల్. రెడీ? అలా అనుకోని ఏదో కుక్కను పిలిచినట్టుంది. యాక్షన్ అనాలి మామయ్య. 100 సినిమాలు తీశాను, 50 సూపర్ హిట్లు, 4 నందులు, 2 పేపాలు. రెడీ 1 2 యాక్షన్. కళ్ళు మూస్తే కల్లోకి వచ్చు, గట్టి చెప్పు. కళ్ళు తెరిస్తే సెల్లోకి వచ్చు. గట్టి చెప్పు. నేను డైలాగ్ చెప్తున్నప్పుడు మీరు మధ్యలో గట్టిగా చెప్పంటే ఎలా కుదురుతుంది? భాస్కర్ నీకు అర్థం కాదు, గట్టి చెప్పండి, కెమెరా తీసేసిండు. సరే ఒక పని చేద్దాం సందీప్, నువ్వు చెప్పు మామయ్యకి ఒకసారి చేసి చూపించమని. నీకు అయిపోతుంది కదా. మీరు చూపించాను మామయ్య. 100 సినిమాలు చేశాను. ఐ లవ్ యూ. I hate you. నువ్వు ఫీల్ తో చెప్తే నేను లవ్ యూ టు చెప్తా. ఓకే రెడీ యాక్షన్. ఎలా ఉంది తెలుసా? మీ ఇంటికి గోడకు బాగా పెచ్చులు ఊడిపోయింది. సున్నాలు ఇవాళ వేయమంటారా రేపు వేయమంటారా అని. ఇప్పుడు సినిమా లేదు, మా మావయ్య లేడు కెమెరామెన్, నువ్వు వెళ్ళిపో. సందీప్ కృష్ణ గారికి వాళ్ళ మామయ్య లేరు, ఈయన వేరే సినిమా షూటింగ్, వేరే కెమెరామెన్, వేరే మ్యూజిక్, వేరే డైరెక్టర్ అక్కడ షూటింగ్ చేస్తున్నాడు. యాక్షన్. హలో చెప్పండి. అది ఇక్కడికి వచ్చారండి. సరే నేను మాట్లాడతాను, తర్వాత మాట్లాడు. హాయ్ మావయ్య. హాయ్, బాగున్నావా? కొత్త సినిమా. ఓకే అది చూసా, కేర్ ఆఫ్ సూర్య. నేను నాకు తెలుసు కానీ నువ్వు చెయ్యి. జస్ట్ సెంటిమెంట్ సినిమా. ఓకే చెయ్యి. అమ్మా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావు అమ్మా, ఎందుకు ఇలా చేసావమ్మా? కట్ కట్ కట్. ఏం చెప్తున్నాను? యాక్షన్ మావయ్య. ఎందుకు వెళ్ళిపోయావమ్మా? అమ్మ ఎటు వెళ్ళింది?
అమ్మ ఎటు వెళ్ళింది? చచ్చిపోయింది మామయ్య. చచ్చిపోతే ఎలా చెప్తారా? బుద్ధి నీకు అలా చెప్తారా అమ్మాయికి? పోనీ ఎలా చెప్పాలి? ఎమోషన్ మిస్ అయినా ఏం మిస్ అయినా చెప్పండి. ఎందుకు వెళ్ళిపోయావు అమ్మా? అమ్మా అమ్మా అప్పుడు ఎలా ఉండదు తెలుసా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అమ్మా అన్నం తిని 6 రోజులు అయిందమ్మా. మీరు ఎప్పుడు అవుట్డేటెడ్ లో ఉంటారు, ఇప్పుడు అప్డేట్ అయింది మామయ్య. 100 సినిమాలు తీశారు ఇక్కడ. తెలుసు, 50 సూపర్ హిట్లు, 20 మెగా హిట్లు, 4 నందులు, 3 పందులు. నాకే చెప్తావా? నేను అడిగాను హీరో అవుతానని. నేను చెప్పారా? నీ షూటింగ్ ఎక్కడ జరుగుతుందా? నేను జరుగుతుంది పక్కన జరుగుతుంది, నీకు వచ్చా నేను. మరి పక్కన జరిగితే అక్కడ నేను హీరో అవ్వాలి, నేను చూడాలి, ఇండస్ట్రీ ఏదాలి నువ్వు. ఏమాట తేడా వచ్చిన సందీప్ బాగోదు. ఈ కెమెరా మీద ఒట్టు. కూర్చోండి, అక్కడ లో యాంగిల్ చెప్పారుగా. యాంగిల్ గురించి నువ్వు చెప్పక. ఏ లెన్స్ వాడుతుంది సార్ నీకు? ఏ లెన్స్? 36, 37. యాక్షన్. అమ్మా 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 ఎందుకు వదిలి వెళ్ళిపోయావు అమ్మా? ఈ పాపిష్టి వాడిని వదిలి వెళ్ళిపోయావా అమ్మా? సందీప్ ఇది పౌరాణిక సినిమా కాదు. పెద్ద హీరో వల్ల నువ్వు. నేను అడిగానా మామయ్య? నా పేరు నిలబెట్టరా? ఇండస్ట్రీలో నీకు ఒక పేజ్ ఉండాలరా? మామయ్య షూటింగ్ అయిపోయింది, దయచేసి మీరు రావద్దు. నన్నుగా బతకనివ్వండి. సందీప్ సందీప్ ఇప్పుడు మన కేర్ ఆఫ్ సూర్య సినిమా జరుగుతుంటది. ఆ మీట్ జరిగేటప్పుడు ఎలా ఉంటుందో సీన్ చూద్దాం. హాయ్ అండి, అందరూ వచ్చారా? సినిమా చాలా కష్టపడి చేసాం. సరే అండి, ఫస్ట్ హీరోయిన్ రమ్మని ఫోన్. హలో हेलो कौन बात कर रहे? मेरी कॉल. बोलिए. दिस इज संदीप किशन, टॉलीवुड हीरो. हमारा पिक्चर किधर किधर है? किधर किधर है? हंजागुट्टा फ्लाईओवर है, इसका नीचे नीचे नीचे. సందీప్ గారితో పనిచేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈజ్ ఎ వెరీ గుడ్ డాన్సర్. ఈజ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. యూ కాదండి, సినిమా జరుగుతున్నప్పుడు మధ్యలో చాలా కాంట్రవర్సీస్, చాలా గాసిప్స్ వచ్చాయి మీ గురించి. అవుట్డోర్ షూటింగ్ కి మీరు వెళ్ళినప్పుడు ఒకటే రూమ్ లో ఇద్దరు కలిసి क्या बात करे तू? मेरे माँ मेरे साथ सोते थे रेगुलर नहीं. माँ माँ ఎక్స్క్యూజ్ మీ మేరీన్ గారు, మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి కేర్ ఆఫ్ అంటే ఏంటి? కేర్ ఆఫ్ అడ్రస్. ఫైనల్ క్వశ్చన్ అండి, సందీప్ గారు మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ఎప్పుడు అసలు? బోలోనా బోలోనా. అలానే సందీప్ కిషన్ గారిని మనం ఇప్పుడు చూస్తున్నాం మన పటాస్ షోలో. అలా కాకుండా ఏదైనా ఒక ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆయన సరదాగా క్వశ్చన్స్ అడిగితే ఆయన చెప్పే ఆన్సర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, మీరు చూస్తున్నారు నమ్ముకో టీవీ. మన నమ్ముకో టీవీకి ఈ రోజు తన సినిమా గురించి ప్రమోట్ చేయడానికి మన ముందుకు రాబోతున్నారు సందీప్ కిషన్. హాయ్ సార్. హాయ్. నిజంగా మిమ్మల్ని ఇలా చూస్తానని అసలు అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు మిమ్మల్ని ఇలా చూస్తాను. ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఒక సినిమా తీశారు, గుండెల్లో గోదావరి. ఆ సినిమాలో మీరు ఎందుకు చిన్న సైడ్ క్యారెక్టర్ వేశారు? హలో, ఆ సినిమా టోటల్ గా హీరో క్యారెక్టర్. ఇంకోటి లాస్ట్ లో క్లైమాక్స్ సముద్రం ఎవరు ఆపేది సార్? నేనే. అది గ్రాఫిక్స్ లో కూడా మీరేనా? నేను ఎంతమంది ప్రాణాలు కాపాడు తెలుసా? 100 మంది ప్రాణాలు కాపాడాను. సినిమాలోనా థియేటర్లోనా? థియేటర్ బయట. సార్ ఇప్పుడు మీకు అంటే సూపర్ హిట్ సినిమా చెప్పుకుంటే మీ కెరీర్ లో ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు చేస్తారు? ఒక 20 వరకు చేస్తుంటారు. హిట్లు ఎన్ని అన్నాయి చూడు. ఇప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ మామూలు సూపర్ డూపర్ హిట్. అదొకటే. కెమెరా ఆపిద్దాన్ని. సార్కి చిన్న టచ్ అప్ అంటే రోల్ కట్ చేయడం ఏంటి సార్? పెడుతుంది సార్ చెప్పండి సార్.